నమస్తే బాబాయ్. నేను మీ సందీప్. నాకు ఈరోజు ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా ఒక ఛానల్ని క్రియేట్ చేసుకుంటే ఏమవుతుంది? బాగానే ఉంటుంది. నేను కూడా మీ ముందుకు రావచ్చు. మన కష్టాలు, సుఖాలు, మన బాధలు, మన కలలు, మన ప్రీతి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవచ్చు. మీ కుటుంబంలో నేను కూడా ఒకరిని కావచ్చు. అదే మన కలల కుటుంబంలో. ఛానల్ క్రియేషన్ అయితే అయిపోయింది. వీడియోస్ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, తర్వాతి స్టెప్ ఏంటిది, ఇలాంటి ఆలోచించుకుంటూ పోతే ఉన్నాయి. ఏదో ఒక దారి ఉంటుంది. చిన్న చిన్న వాటికైనా పెద్ద పెద్ద వాటికైనా ఏదో ఒక దారి ఉంటుంది. అయితే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ, ఏదో ఒక టాలెంట్ నేను నిరూపించుకోవాలి, నేను ప్రజల మధ్యలోకి రావాలి అనే ఆలోచనతో ఎవరైనా చేస్తారు. అదే ఆలోచన నాకు తట్టింది. అయితే నేను పెద్ద పెద్దగా నాకు ఆలోచనలు ఏమి లేవు. నేను కొత్తగా ఉండాలని ఒక ట్రై చేసిన. అదేంటంటే, ప్రతి ఒక్కరూ తన కళలు నెరవేర్చుకోవడానికి, తన కళలు సాకారం చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. బట్ వాళ్ళ కళలు అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా, జోకర్గా, కమెడియన్గా ఉంటాయి. ఇక డ్యాన్సర్ అట్లా కొద్ది గొప్ప చిన్నగా నేను డ్యాన్స్ చేస్తా. నాకు చాలా వరకు కొన్ని ఉన్నాయి. బట్ నేనేంటంటే, నేను పడుకున్నప్పుడు ప్రతిరోజు నాకు ఒక కళ వస్తుంది బ్రదర్. ఆ కళ అంటే కళ అంటే ఆ కళ వేరు, ఈ కళ వేరు. నాకు వచ్చే కళలు అది ఇంతకుముందు జరిగినాయా, అంటే నా జీవితంలో, నా నిజ జీవితంలో జరిగినాయా, నా నిజ జీవితంలో జరుగుతుందా అనేవి నేను చెప్పదలుచుకుంటున్నా. వై నాట్? ఎందుకు కాదు? ఎందుకు చెప్పొద్దు? వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలే మాట్లాడుకుందాం.